నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. దీని మీద అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. సో ఈ శ్వేతపత్రాల ద్వారా ప్రభుత్వం ఒకటి చెప్పాలనుకుంటుంది. గత ప్రభుత్వాల్లో హరీష్ రావు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ వాదనల వల్ల ప్రజలకి అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది అన్న నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందా సార్? అంటే రావాలి కదా, ప్రభుత్వాలన్నాక ప్రధానంగా ఆర్థిక శాఖ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, అప్పులు ఎంత ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయగలదా లేదా, ఈ విషయాలన్నీ ఆర్థిక అంశాలతో నిర్ణయం అవుతాయి. కాకపోతే పార్టీలు ఒకే పార్టీ ఉండి ప్రభుత్వం మారినప్పుడు రొటీన్గా కంటిన్యూషన్ లాగా ఉంటుంది. కొత్త పార్టీ వచ్చినప్పుడు అది కూడా పూర్తిగా వ్యతిరేకించిన పార్టీ వచ్చినప్పుడు కొంచెం పరిస్థితి వాళ్ళు వేరే వైఖరి తీసుకుంటారు. కొత్త ప్రభుత్వం వచ్చాక పాత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటి మీద మాట్లాడవచ్చా లేదా, విచారించవచ్చా లేదా, అది కక్ష సాధింప, ఇలాంటి చాలా అభిప్రాయాలు ఏమున్నప్పటికీ కూడా రెండు అంశాలు, గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూషన్ అనేది ఒకటి. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూషన్ అనే సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే కూడా గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అనేది చెప్పాల్సిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. కాకపోతే ఇక్కడ తెలంగాణలో జరిగింది మోర్ దాన్ దట్. తెలంగాణ అనేది కొత్త రాష్ట్రం ఏర్పడింది, అది యంగెస్ట్ స్టేటు. బీఆర్ఎస్ అప్పటికి యంగెస్ట్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్కు యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ కానీ ఓల్డెస్ట్ పార్టీ. అంతకుముందు అంతా ఎక్కువ కాలం కాంగ్రెస్ పాలించింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ మొదటి దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాము. అక్కడ అంతకుముందు చాలా పంటలు పండని చోట మేము సస్యశ్యామలం చేశాము, దేశంలోనే అగ్రస్థానంలోకి వెళ్ళాము. విద్యుత్ శక్తి ముఖ్యంగా నీళ్లు, తర్వాత పంటలు, మూడోది కరెంటు, నాలుగోది వైద్యం, ఇలాంటి అంశాల్లో మేము చాలా అసాధారణ ప్రగతి సాధించామనేది వాళ్ళు చెప్తూ ఉన్నమాట. వాటి అన్నిటి మీద ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. ఇతర పార్టీలు కూడా సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా సాల్వ్ చేసుకోవాలి, అన్ని అంశాలు సమగ్రంగా ఆలోచించాలి, కేవలం ప్రచారం చాలదు. అలాగే కాళేశ్వరం అన్నది ఒక పెద్ద ఆయన మెయిన్ పవర్ పాయింట్గా పెట్టుకున్నారు. కాళేశ్వరంలో కూడా అప్పులు చాలా ఎక్కువగా చేశారు, చాలా అవినీతి జరిగింది. అన్నీ తగినట్టే కురుక్షేత్ర యుద్ధంలో ఏదో కర్ణుడి రథం కుంగిపోయినట్టుగా సరిగ్గా ఎన్నికల సమయంలో మేడిగడ్డ అది కూలిపోతే ఒక కుంగిపోయింది. ఇలాంటి అంశాలు కూడా వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఒక నేపథ్యం అయితే స్పష్టమైన నేపథ్యం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిగతా అన్ని విషయాలు ఆయన స్పీడ్గా ఉన్నట్టు ఈ విషయంలో కూడా ఒక వారం రోజులు కూడా కాకుండానే మేము శ్వేతపత్రం ఇస్తామని ఈరోజు ఇచ్చారు. అది 42 పేజీలు ఉంది. ఈ శ్వేతపత్రం ప్రధానంగా తేల్చేది 6,25,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. అంటే ఎప్పటి నుంచో ఈ విమర్శ ఉంది, ధనిక రాష్ట్రము, మిగులు రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం ఎందుకు ఇంతగా అప్పుల్లో కూరుకుపోయింది, ఇది కేసీఆర్ పైకి చెప్పిన దానికి లోపల జరిగిన దానికి తేడా అయింది, దీని వెనక అవినీతి ఉంది, దీని వెనక అసమర్థత ఉంది అనేది కాంగ్రెస్ బీజేపీ వీళ్ళ ఆరోపణ కాదు. మేము ఇదంతా కూడా ఉత్పాదక రుణం, ప్రొడక్టివ్ డెట్, దీన్ని తీసుకురావడం ద్వారా మేము ఆస్తులు పెంచాము, తర్వాత ప్రాజెక్టులు నిర్మించాము, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఇన్ని కలెక్టరేట్లు కట్టాము, ఇదంతా మేము సంపద సృష్టించాము, ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేశాము అనేది వాళ్ళ ప్రచారం. సో దీని మీద రాబోయే రోజుల్లో చాలా చర్చ జరుగుతుంది. ఈరోజు మనం చూస్తుంది దానికి ఒక విధంగా ఆరంభం అని అనుకోవచ్చు. ఇందులో రాజకీయ భాగము, ఆర్థిక భాగము, ఆయా మనుషులు ఒకరినొకరు అనుకునేటటువంటిది 3 ఉంది. హరీష్ రావు గత ప్రభుత్వంలో అంటే సెకండ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కూడా చేశాడు కాబట్టి ఆయన దాని మీద బీఆర్ఎస్ తరఫున చేశారు. ఇంకా చెప్పాలంటే ఆ శ్వేతపత్రం విడుదల కాకముందే బీఆర్ఎస్ బయట మీడియాకు ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. అంత బాగుంది, మేము ఇంత అభివృద్ధి సాధించాము, వీళ్ళు మా మీద దీనికోసం ఎదురు చేస్తున్నారని ముందే, అంటే అసలు దాడి జరగకముందే బీఆర్ఎస్ ఎదురు దాడి జరిగిపోయింది. అందువల్ల హరీష్ రావు సభలో దాన్ని పూర్తిగా కౌంటర్ చేయటంలో ఏం ఆశ్చర్యం లేదు. సార్, అయితే ఇట్లా అప్పులుగా కుప్పగా మారిపోయిందని చెప్పడం అంటే ఆదాయాన్ని ఇందాక మీరు చెప్పినట్టుగా ఆదాయం సృష్టించాం మేము, దాన్ని దాచిపెట్టి అప్పులు కుప్పగా మారింది అన్నట్టు శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇదంతా తప్పుల తడక అంటూ మాట్లాడారు. అలాగే ఇన్ని అప్పుల విషయాలకు సంబంధించి ఇటువంటి ప్రచారం చేస్తే పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల మీద దీని ప్రభావం పడుతుందంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు కదా.
అంటే ఇక్కడ మనం చాలా విచిత్రంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా తొందరలో ఎన్నికలకు వెళ్తుంది కదా, మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను కూడా గుర్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి, విమర్శించవచ్చు కూడా, నేను విమర్శించడం పొరపాటు అని చెప్పట్లేదు, విమర్శించడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఉదాహరణగా చూపిస్తూ వచ్చారు అందరూ. మీరు ఇక్కడ సరిగ్గా చేయలేదు, అక్కడ చూడండి ఎంత డెవలప్ అయిందో, ఎంత ఇది జరిగిందో అన్న పద్ధతిలో. ఇప్పుడు ఒక్కసారిగా ఇదంతా ఏమీ లేదు, విధ్వంసం జరిగిపోయింది, మొత్తం కుప్పకూలిపోయింది, ఇదంతా ఎవరికి తెలియదన్న పద్ధతిలో మాట్లాడేసరికి ఈ రెండింటికి మధ్యలో సామాన్య ప్రజలకు పొంతన కుదరడం అనేది కొంచెం లేదు. మేము హైదరాబాద్లో ఫ్లైఓవర్లు చూసాం, కాళేశ్వరం చూసాము, లేకపోతే సెక్రటేరియట్, ప్రగతి భవనము, అంబేద్కర్ విగ్రహము, అమరుల జ్యోతి, రోడ్లు, రింగ్ రోడ్లు, మెట్రో, ఇట్లాంటివన్నీ కనిపిస్తుంటే అసలు అంత విధ్వంసం అయిపోయిందంటే ఎట్లా కుదురుతుంది? ఇలాంటి ప్రశ్నలు కొన్ని వస్తాయి. కానీ మరి కాగ్నివేదిక కూడా చెప్పింది 2022లో కూడా మీరు కొత్తగా తెస్తున్న అప్పుల్లో 75% పాత అప్పులు కట్టడానికే సరిపోతున్నాయని కాగ్నివేదిక కూడా చెప్పింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఆమె కూడా తీవ్ర స్థాయిలో దాడి చేశారు. రాబోయే తరాలు కూడా చాలా కాలం పాటు అప్పులు చెల్లించాల్సి వస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తుందని. ఎవరో చెప్పడం ఎందుకు, కేసీఆరే చెప్పారు శాసనసభలో, బరాబర్ మేము అప్పులు తెస్తాం, మనకు పరపతి ఉంటేనే కదా అప్పులు వస్తాయి, మేము ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అప్పులు వస్తున్నాయి, మేము ఇంకా తెచ్చి మేము ఇంకొక 1,00,000 కోట్ల అప్పు తేవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం, దాంతో మేము నిర్మాణాలు చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తున్నాం అనేది వాళ్ళ వాదన. కానీ ఇంకా చర్చ జరగాలి. హరీష్ రావు మొదట్లోనే ఆయన లెక్కలతో చెప్పిన జవాబు కంటే పొలిటికల్ రిప్లై ఆయన ఎక్కువగా ఇస్తున్నారు. అంటే మీరు ఇవన్నీ చూడకుండా ఆస్తులు చూపించట్లేదు, అప్పులే చూపిస్తున్నారండి. విద్యుత్ శక్తి విషయంలో, మొదట కరెంటు విషయంలో కేటీఆర్ చేసిన వాదన కూడా ఇదే. మీరు 85,000 కోట్ల అప్పు అంటున్నారు, కానీ మేము ఇన్ని వేల కోట్ల అసెట్స్, ఇన్ని జనరేటింగ్ సెంటర్స్, ఇన్ని హై పవర్ సప్లై లైన్స్, ఇవన్నీ ఇన్ని వేసాము, మేము ఇన్ని సబ్ సెంటర్స్ పెట్టాము, ఎలక్ట్రిసిటీ సబ్ సెంటర్స్, అవన్నీ మీరు మాట్లాడలేదు. విద్యుత్ ఉప కేంద్రాలు ఇన్ని ఏర్పాటు చేశాము, ఇంతమందికి నీళ్ళు ఇచ్చాము, అది మీరు లెక్కలోకి తీసుకోవట్లేదు అనేది వాళ్ళ వాదన. ఈ చర్చ ఇంకా కొంత ముందుకు వెళ్తే కానీ ఎవరు కన్విన్స్ చేయగలుగుతారు, ప్రజలను ఎవరు ఒప్పించగలుగుతారు అనేది మనకు అర్థమవుతుంది. బట్ అప్పు పెరిగిపోయింది అనడంలో ఏం సందేహం లేదు. అప్పు స్వభావం ఏమిటి, అప్పు ఎంతవరకు సమర్థనీయం అనేది ఒకటి. ఇంకోటి కరోనా కూడా వచ్చింది, దానివల్ల కూడా మేము అనేది కూడా హరీష్ రావు 1-2 సార్లు చెప్పారు. ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకున్నారు. అది కూడా కాకుండా ఇది ఉన్న ఫలానా పెట్టేసరికి చర్చ ఇట్లా కుదరదు, మధ్యలో బ్రేక్ ఇవ్వండి అంటే కూడా విరామం, టీ కోసం ఒక అరగంట విరామం ఇచ్చి చర్చ చేపట్టారు. అంటే కొంత ఒత్తిడి ఇక్కడ ఉన్నది ఒకటి కనిపిస్తుంది. రెండోదేమో హరీష్ రావు లెక్కలతో కాకుండా ఇది మామూలుగా మనం వినే పొలిటికల్ రిటారిక్ కూడా ఆయన ఎక్కువ వినిపించారు. మూడోది రేవంత్ రెడ్డి ఇంకొక దశలో ముఖ్యమంత్రిగా జోక్యం చేసుకుని ఆయన జవాబు చెప్పినప్పుడు ఆయన జవాబు ఎక్కువగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, వీటి మీద ఫోకస్ అయింది. దట్ ఈజ్ రేవంత్ స్టైల్. ఆయన జనరల్గా ప్రత్యర్థులు వాళ్ళ పత్రాలు వాటిలో నుంచి వాటికి జవాబు చెప్తుంటారు కాబట్టి హరీష్ రావు ఆర్థిక మంత్రిగా సమర్పించిన పత్రాలు వాటిలో తీసుకొని కాళేశ్వరంకు మేము పెట్టిన ఖర్చే 70,000 కోట్లు అయితే మీరు 1,00,000 కోట్ల అవినీతి అంటారు, ఎట్లా కుదురుతుంది, మీరు ఏటీఎం అంటారు, ఇవన్నీ పొరపాటు అన్నది ఇంతకుముందు నిజానికి హరీష్ రావు బలంగా చెప్పిన అంశం అది కాదు. కానీ దాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి జవాబు చెప్పింది ఏంటంటే కాళేశ్వరంకు సంబంధించిన కార్పొరేషన్ 97,000 కోట్ల రూపాయల అప్పు తీసుకుంటుందని మీరు ఇచ్చిన ఆర్థిక పత్రాల్లోనే ఉంది. మరి మీరేమో అది 70,000 కోట్లే అని మీరు అంటున్నారు. ఇక్కడే ఉంది ఇది. అలాగే మిషన్ భగీరథ, కాళేశ్వరం, దీని కింద నీళ్లు వచ్చే నీళ్లను రైతులకు అలాగే ప్రజలకు ఈ నీళ్లను విక్రయిస్తే నెలకు 5,000 కోట్లు వస్తాయని మీరు చెప్పారు. అంటే ఇక్కడ ఆయన రెండు బాణాలు, ఒకటి నీళ్ళు అమ్ముకుంటామని మీరు అందులో చూపించారు, రెండోది వస్తుంది అన్నారు. ఈ రెండు కూడా జరగలేదు. మిషన్ భగీరథ అనేది నీళ్లు అంటారే, అంతకుముందు కొళాయిలు లేవా, అంతకుముందు మేము నీళ్లు తాగట్లేదా, మామూలుగా చేసే కొంత రాజకీయ అవహేళన కూడా ఆయన చేశారు. మళ్ళీ దానికి హరీష్ రావు జవాబు చెప్తున్నారు, ఆ కార్పొరేషన్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కదానికే సంబంధించింది కాదు, వేరే ప్రాజెక్టులు ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు అది కూడా దాంట్లో ఉంది. అందుకని 90,000 కోట్ల అప్పు ఉంది కాబట్టి ఇది పూర్తిగా కాళేశ్వరం అని మీరు అనుకుంటే కరెక్ట్ కాదు.
ఓవరాల్గా అన్నీ తీయండి అని చెప్తున్నారు. నాకు అర్థమైంది. ఇంక ఇది కాకుండా ఆమె ఎవరు కొండా సురేఖ కానీ, మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ జీతాలు ఎందుకు ఇవ్వలేదు ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తాడు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఆక్షేపణ. అంటే మొత్తం మీద మీరు 5 మంత్రులు నా మీద ఉసిగొల్పుతారు, వాళ్ళని ఎలా అనుమతిస్తారు, నా సమయం తిన్నారంటారు. హరీష్ రావు చాలాసేపే మాట్లాడారు. ఇంకా కొంచెం ఆయన వ్యక్తిగతంగా కూడా మీరు ఎంత కష్టపడినా మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏం లేదు, వాళ్ళిద్దరే అవుతారని కోమటిరెడ్డి అంటాం. ఈయన మంత్రి కాలేడని వాళ్ళు అన్నారు. కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి చిన్న చిన్న వివరాలు ఉంటాయి. కాబట్టి హరీష్ రావు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడా, 7 సార్లు అయ్యాడా అంటే 2 సార్లు బై ఎలక్షన్స్లో రాజీనామా చేసి పోటీ చేశాడు కాబట్టి 7 అంటారా. అవన్నీ దొంగ లెక్కలు, నీవు అయింది 5 సార్లే అనే పద్ధతిలో కూడా. అంటే ఇందులో కొంత ఎదురుదాడి, కొంత ఆత్మరక్షణ, కొంత అపహాస్యం, కొంత ఆత్మసమర్థన, ఇవన్నీ కలిసినటువంటి ఒక చర్చ. ఇదేదో 100% సాంకేతికంగా ఆర్థికపరమైన చర్చ అని మనం చెప్పలేము. ఇదొక మిశ్రమ రాజకీయ, ఆర్థిక, వ్యక్తిగత చర్చ అని మనం భావించవచ్చు. అయితే ఇది షార్ట్ టర్మ్ డిస్కషన్. మనం అది కూడా ఇది షార్ట్ టర్మ్ డిస్కషన్ అన్నారు ఇంత చేసి. మరి ఇది చివరికి ఎలా ముగుస్తుంది అనేది ఒకటి. దీనికంటే ముందు కేటీఆర్ చేసిన ట్వీట్ కూడా, కర్ణాటకలో మీరు చాలా వాగ్దానాలు చేశారు, మొదటి సభలోనే మేము ఇవన్నీ ఎన్నికలప్పుడు చెప్తాం, ఎక్కడ అమలు చేస్తామని అన్నారని ఒక ట్వీట్ పెడితే అది ఫేక్ వీడియో అని మళ్ళీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మీ బుర్రలను కర్ణాటక వాగ్దానాలు డామినేట్ చేస్తున్నాయి అనే ఒక మాట కూడా ఈ మధ్యలో వచ్చింది. కాబట్టి ఇట్స్ ఏ పొలిటికల్ వార్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అనుకోవచ్చు. కొత్త ప్రభుత్వం మా పరిస్థితి ఏం బాగాలేదు, మామూలుగా ఎన్నికలప్పుడు పార్టీలు మారినప్పుడు మాకు ఖాళీ ఖజానా ఇచ్చారని జనరల్గా చెప్తూ ఉంటారు. మీరు అడిగిన చివరి భాగం ఏంటంటే దివాళా ఎత్తించాము రాష్ట్రం అంటే, రాష్ట్రం దివాళా ఎత్తింది అనే పిక్చర్ ఇవ్వడం రాష్ట్రానికి నష్టం. ఇక్కడ పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయి. గత కలకలాడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వమే మా మీద రాజకీయ కోపంతో మీరు ఇది దివాళా ఎత్తింది, ఇది అప్పుల కుప్పగా మారిపోయింది, ఇలాంటి ఇంప్రెషన్ ప్రపంచానికి ఇస్తే వచ్చేవాళ్ళు కూడా రారు, జరిగేది నష్టం అని వీళ్ళ వాదన చేస్తున్నారు. ఇంకా ఏమేమి ముందుకు వస్తాయో మనకు తెలియదు. కానీ దిస్ విల్ బి ది గవర్నర్ ప్రసంగం, ఆ తీర్మానం తర్వాత దిస్ విల్ బి ది మేజర్ బ్యాటిల్ బిట్వీన్ 2 sides. సార్, అయితే శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వం ఒకటి చెప్పాలనుకుంటుంది, ప్రజలకి తమ వచ్చేటప్పటికి పరిస్థితి ఎలా ఉందనే చెప్పాలనుకుంటుంది. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో ఇంకొకటి ఉంది సార్. 6 హామీలు ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికి గత ప్రభుత్వం అన్ని అప్పుల పాలు చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. అదే వాదన. మీరు 10 ఏళ్ళు పాలించి చేయలేదు, కానీ మేము 10 రోజులు కాకుండానే మా వాగ్దానం అమలు చేయలేదు, ఇది చేయలేదు అంటారండి. మేము 1, 2 చేసాము, బస్సుల్లో ఫ్రీ బస్సులు లాంటివి, లేకపోతే ఇట్లాంటివి అన్నీ. మీరు చేయలేనివన్నీ మోసపూరితంగా ఇచ్చి ప్రజల దగ్గర మీరు ఓట్లు పొందారు, ప్రజలు నమ్మారు దురదృష్టవశాత్తు. కాబట్టి మీరు చేయలేరు, కాబట్టి చేయలేకపోవడానికి, అలాగే కరెంట్ ఇవ్వలేరు 24 గంటలు, దాన్ని సమర్థించుకోవడానికి ముందే మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అని బీఆర్ఎస్ దాన్ని. మరి వాళ్ళు ఏ మేరకు ఎస్టాబ్లిష్ చేస్తారన్నది కూడా మనం చూడాలి. వీళ్ళు ప్రభుత్వం మటుకు మేము వాగ్దానాలు తప్పకుండా 100 రోజులు సమయం తీసుకున్నాం, 100 రోజుల్లో మేము కంప్లీట్గా అమలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. 100 రోజులు అయిన తర్వాత చేయాల్సిన చర్చే అది. నిజంగా కౌంట్ డౌన్ సోకాల్డ్ 10 రోజులు అన్నది అనొచ్చు. కాబట్టి ఇందులో రాజకీయం ఏమి లేదని కూడా మనం చెప్పలేము. లోక్సభ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి దానికోసం ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ను ఒక తీవ్రమైన డిఫెన్స్లో పెట్టాలి. బీఆర్ఎస్ అన్ని తప్పు చేసిందనే ఇంప్రెషన్ ఓటర్లలో మరింతగా ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప రేపు ఎన్నికల్లో కుదరదు అనేది కాంగ్రెస్ వ్యూహం. మేము బాగా చేసినా వీళ్ళకి చేతగాగే మా మీద నిందలేస్తున్నారని చెప్పడం వీళ్ళ వ్యూహం. ఇంకా ఇది కొంచెం ఎక్స్టెండ్ అయితే కనుక అది హరీష్ రావు మాటల్లో సూచాయిగా ఉంది. ఏమని అంటే, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడే బాగుంది, తెలంగాణ ఏర్పడడం అనవసరం అనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా మీరు తెలుసుకోవాలంటే ఈ లెక్కలన్నీ కూడా రేవంత్ తన పాత గురువు అంటే చంద్రబాబు నాయుడు అందరికీ తెలిసిందే కదా, పాత గురువుతో కలిసి ఆయన శిష్యులతో కలిసి తయారు చేయించిన లెక్కలు ఇవి. సస్పెండ్ అయిన ఒక అధికారి, ఇంకొక ఆయన మాజీ రిటైర్ అయిన ఐఏఎస్, వీళ్ళందరూ కూర్చొని తయారు చేశారు అని ఒక తీవ్రమైన రాజకీయ దాడి. అంటే ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని చంద్రబాబు బలపరిచాడు, ఆయన ఆశీస్సులు, ఆయన శిష్యుడు అని ప్రచారం ఇది వరకు ఎన్నికల ముందు జరిగింది.
తెలుగుదేశం వాళ్ళు దాన్ని ఉత్సాహంగా వాళ్ళ సోషల్ మీడియాలో అది కొనసాగించారు కదా. సరే. ఇప్పుడు బీఆర్ఎస్ దాన్ని ఒక అస్త్రంగా చేసుకునే ఒక అవకాశం కూడా మనకు హరీష్ రావు మాటలో కనిపిస్తుంది. అంటే రేవంత్ వెనక చంద్రబాబు ఉన్నాడు, రేవంత్కి లెక్కలు వ్యూహాలు చేస్తున్నాడు. ఒక పోలిక ఏముందంటే చంద్రబాబు కూడా 14లో అధికారంలోకి రాగానే శ్వేతపత్రాలు ఇస్తానని రోజుకు ఒక శ్వేతపత్రం విడుదల చేసేవాడు అధికారం స్వీకరించే మధ్యలో వచ్చిన ఈ గ్యాప్లో. కాబట్టి ఈ వ్యూహం మామూలుగా చేసేదే చంద్రబాబు ఎక్కువ చేస్తున్నాడు ఇదివరకు. కాబట్టి ఇది అనేక కోణాల్లో వీళ్ళ మధ్య తీవ్ర యుద్ధం జరగబోతుంది అనేది మనకు స్పష్టమవుతుంది. బీజేపీ ఏం చేస్తుంది? దిస్ మై ఫైనల్ పాయింట్. దేశంలో మోదీ ప్రభుత్వమే 1.5 కోట్లు అప్పు చేసింది. 1.5 కోట్లు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినప్పటికీ 65,000 కోట్లు ఎంత అంతే ఉంది. దానికి 1.5 కోట్ల కంటే దాదాపు వీళ్ళే ఒక 1 కోట్ల దాకా అప్పు చేశారు. దానికి ఏం సమాధానం చెప్తారు అనే ప్రశ్న కూడా ఉంది. నిజానికి వీళ్ళిద్దరు కలిసి బీజేపీని కూడా అడగవచ్చు. రాష్ట్రాల అప్పులు తీసుకునే హక్కును కూడా తగ్గించటము, చేయాల్సిన సాయం చేయకపోవటము, ఇలాంటి పనులని కూడా చేశారు. బట్ 2-3 అంశాలు అయితే తేలాలి కూడా. ఈ అభివృద్ధి జరిగిన మేరకు జరిగింది, కట్టిన మేరకు కట్టారు, కానీ లొసుగులు ఏమున్నాయి? రెండవది చాలా అద్భుతంగా ఉంది అని కేసీఆర్ చెప్పింది నిజంగా పాక్షికమా సంపూర్ణమా? సమస్యలు ఏమున్నాయి? కేంద్రం చేయకపోవడం అనే దాన్ని వీళ్ళు ఎలా చూపిస్తారు? నాలుగవది కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో కూడా పాలించింది, ఇదివరకు కూడా పాలించింది, కాబట్టి వాళ్ళ బాధ్యత అసలేమీ లేకుండా పోతుందా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఈ చర్చ క్రమంలో వస్తాయి. మరి దీన్ని స్వల్ప వ్యవధిలోనే ముగిస్తారా? దీర్ఘ వ్యవధికి పొడిగించి కొన్ని అంశాలు చెప్తారా? తెలీదు. కానీ రాజకీయంగా తిట్టుకోవడం వల్ల మటుకు దీంట్లో ఏమి ఉపయోగం లేదు. పీపుల్ నీడ్ హార్డ్ ఫ్యాక్ట్స్. వాస్తవాలు చాలా వివరాలు తెలిస్తే ప్రజలు సంతోషిస్తారు. ఐ థింక్ హరీష్ రావు మీరు సిబిఐతో విచారణ జరిపించండి, కాళేశ్వరం ఇంకో వీటి మీద మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పాడు. అలాంటి ప్రకటన కూడా ముఖ్యమంత్రి చేయొచ్చు ఈరోజు చేయదలుచుకుంటే. థ్యాంక్ యూ సార్.